Next problem. Integral of x minus 1 by x minus 2 into x minus 3 dx. అంటే నేను అయ్యి అనుకున్నాను పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేస్తే మనం వెంటనే ఈజీగా వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాం కదండి. ఇవి చిన్న లెక్కలండి. x minus 1 by x minus 2 into x minus 3 is equal to a by x minus 2 plus b by x minus 3. అంటే అప్పుడు ఏమవుతుంది x minus 1 is equal to a into x minus 3 plus b into x minus 2 అని డైరెక్ట్ స్టెప్ వేసుకుంటున్నాను. మీకు ఏమైనా ఇబ్బందా? అర్థం అవుతుందా లేదా అని అడుగుతున్నానండి. x minus 2 into x minus 3 LCM అయింది అనుకోండి, LCM క్యాన్సిల్ అయిపోతాయండి. ఇది x minus 3 టైమ్స్, ఇది x minus 2 టైమ్స్, ఇది ఒకటే కదా ఉంటుంది. ఇలా అవుతాయి అనమాట. అర్థమైంది కదా మీ అందరికీ? బైలో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ x is equal to 3 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3 minus 1 is equal to 3 minus 3 0 ఉండదు, ప్లస్ b into 3 minus 2. 3 minus 1 అంటే 2 అండి, 3 minus 2 అంటే 1 అండి. b వాల్యూ 2 అని వచ్చింది. ఒకవేళ if x is equal to 2 అయింది అనుకోండి, 2 minus 1 is equal to a into 2 minus 3. 2 minus 1 is equal to minus a అండి. 2 minus 3 అంటే minus 1 వస్తుందండి, minus a అంటే a is equal to ఏమొచ్చిందండి? minus 1 వచ్చిందండి. ఏ వాల్యూ వచ్చింది మనకి? b వాల్యూ వచ్చింది. ఇప్పుడు తీసుకెళ్ళి ab వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? i is equal to ఇంటిగ్రల్ ఆఫ్, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఈ ప్రకారం ఏ ఎంత వస్తుంది నీకు? -1 -1 by x minus 2 plus 2 by x minus 3 అండి. అర్థమైందా? ప్లస్ 2 by అండ్ dx. ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేసుకుంటే -1 into ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x minus 2 dx plus 2 into ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x minus 3 dx. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్, అర్థమైందా? 1 by x minus 2 అంటే x minus 2 డెరివేటివ్ ఎంత అండి? 1. కాబట్టి డైరెక్ట్ గా log of x minus 2 plus 2 log of x minus 3 plus c అని లెక్క అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? ఇలాగే మనం ఇంకొక లెక్క చూద్దాం చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ x plus 3 by x minus 1 into x square plus 1. x plus 3 by x plus 1 x minus 1 into x square plus 1. ఇది ప్రాబ్లం అండి. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? x minus 1 x square plus 1 రెండు ఫ్యాక్టర్స్ అండి. ఇంక దీన్ని మనం విడదీయడానికి ఏమీ లేదు, ఫ్యాక్టర్స్ కింద x square plus 1 కింద ఉంటుందండి. కాబట్టి దీన్ని i అనుకుంటారు. టేక్ x plus 3 by x minus 1 into x square plus 1 is equal to a by x minus 1 plus b by అని రాస్తారా? bx plus c by x square plus 1. ఏం చేద్దామా? స్క్వేర్ ఉంటే bx వస్తుందండి పైన. అర్థమైందా? రైట్, మైనస్ ఉంటేనే అప్పుడు ఇది కూడా ఎల్సిఎం కట్టుకుంటే అప్పుడు x plus 3 is equal to ఈ రెండు ఎల్సిఎం అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి పక్కన వస్తుందండి a into x square plus 1 plus bx plus c into x minus 1. ఈ x minus 1 దీన్ని మల్టిప్లై చేస్తుంది, x square plus 1 వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది. అలా వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకుంటారు? if x is equal to ఏం తీసుకోవాలమ్మా? 1 తీసుకోవాలి. 1 తీసుకుంటేనే ఇదంతా 0 అవుతుందండి. x is equal to 1 తీసుకుంటే 1 plus 3 is equal to a into 1 plus 1 is nothing but 1 square అంటే 1 కాబట్టి ఇది ఏమవుతుంది? అంతా కూడా 0 అయిపోతుంది. 1 plus 1 అంటే 2 అంటే 4 is equal to 2a. a 2 టైమ్స్ పోతే a is equal to 2. a is equal to 2. నెక్స్ట్ ఏం చేసుకుంటారు? ఇక తీసుకోవడం ఏం పని అవుతుంది? ఏ తీసుకున్న 0 అవుతుంది. అని చేత మనం ఏం తీసుకుందాం అంటే కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్. కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్. ఇటువంటి పక్కన LHS లో x స్క్వేర్ కోఎఫిషియెంట్ లేదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక x స్క్వేర్ ఉంది, ఏ x స్క్వేర్ ఒకటి అండి. bx ని x తో మల్టిప్లై చేసినప్పుడు కూడా x స్క్వేర్ వస్తుందండి. అంటే bx స్క్వేర్ అని ఏ x స్క్వేర్ ప్లస్ bx స్క్వేర్ అని కనపడుతున్నాయి కాబట్టి ఇటువైపు 0 a ప్లస్ b అండి. అవునా?
కాబట్టి b is equal to minus a, that is equal to minus of 2 minus 2. అర్థమైందా? తర్వాత c వాల్యూ అండి, కంపేర్ కాన్స్టెంట్స్. గమనించండి, కంపేర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఎంత ఇక్కడ 3 అండి. LHS లో ఇక్కడికి వచ్చేటప్పటికి 1a c1 మైనస్ c అండి. కాకపోతే -1 into c మైనస్ c అవుతుందండి, a మైనస్ c. సో c ఇటువైపు వచ్చేస్తే c is equal to a minus 3. a means 2 minus 3, that is equal to -1. అర్థమైందా? a b c వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి therefore I is equal to integral of x plus 3 by x minus 1 into అంటే ఇదండి. a అంటే ఎంత ఇక్కడ మళ్ళీ 2 అండి, 2 by x minus 1 plus bx plus c. b అంటే ఎంత -2, c అంటే ఎంత -1, అంటే -2x minus 1 by x square plus 1 dx అని వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into integral of x minus 1 dx. ఈ రెండాటి నుంచి కూడా మైనస్ కామన్ వచ్చేస్తుంది పైన, కాబట్టి మైనస్ ఎదురుకొస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 2x plus 1 by x square plus 1 dx అని రాసుకోవచ్చు. అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 into integral of 1 by x minus 1. 1 by x minus 1 అంటే 1 by x minus 1 కి డెరివేటివ్ ఎంత 1, కాబట్టి log of. అర్థమవుతుందా? log of x minus 1 మైనస్ ఇది రెండు కింద చేద్దామండి, ఇది ఒకటి ఇది ఒకటి కింద. అర్థమైందా? అంటే మైనస్ ఇంటిగ్రల్ 2x by x square plus 1 రెండాటికి ఇవ్వాలండి. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x square plus 1 dx. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into log of x minus 1 మైనస్, మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే x square plus 1 యొక్క డెరివేటివ్ ఎంత? 2x. x square 2x 1 0, పైన 2x ఉంది అంటే ఏమన్నట్టు f dash of x by f of x. ఏంటి ఫార్ములా? log of f of x, అవునా కదా? log of f of x, దట్ మైనస్ log of x square plus 1 బైలో ఉన్నది వేసుకోవాలి, మైనస్ ఇంటిగ్రల్ 1 by 1 plus x square tan inverse x. ఫార్ములా అయినది 1 by 1 plus x square అంటే tan inverse x యొక్క ఫార్ములా. ఆ రకంగా లెక్క పూర్తయిపోయింది. అర్థమైందా? ఈ మోడల్లో 3 లెక్కలు చేస్తారా? ఇంటిగ్రల్ ఆఫ్ x square by x plus 1 by x plus 2 whole square dx లెక్క చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x plus 1 into x plus 2 dx లెక్క చేయండి. minus x into 4 plus x square dx లెక్క చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ dx by e power x plus e power 2x అని ఉందండి. యాక్చువల్ గా మనం అనుకునే మోడల్ అయితే ఇది కనపడట్లేదు, అవునా కదా? ఎలా ఉండాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా x plus 1 x minus 1 అలా ఉండాలి. కానీ e power x plus e power 2x అని కనపడదు. ఇప్పుడు దీన్ని అంటాను నేను, లెట్ e power x is equal to t అందామండి. e power x ని t అనుకుంటే e power x కి ఏమవుతుంది? e power x డెరివేటివ్ e power x dx is equal to dt అవుతుంది. మీ దగ్గర ఏముంది? dx మాత్రమే ఉంది. అప్పుడు dx is equal to dt by e power x. అప్పుడు dt by e power x అంటే ఎంత? t. దట్ ఈస్ ఈక్వల్ టు ప్రాబ్లం ఏమవుతున్నప్పుడు i is equal to ఇంటిగ్రల్ ఆఫ్ 1 by e power x అంటే t అన్నాము, ప్లస్ e power 2x అంటే దాని అర్థం ఏంటి? e power x హోల్ స్క్వేర్. అర్థమైందా? e power x హోల్ స్క్వేర్. e power x హోల్ స్క్వేర్ ని ఏమని రాస్తావు? e power 2x అని రాస్తాం. సో e power x హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ d స్క్వేర్. ఇప్పుడు dx అంటే ఏంటి అంటున్నావు నువ్వు? dt by t అంటున్నావు. dt by t ఇది ఇంటూ అండి, ఇలా వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by t into t plus t square into dt. That is equal to integral of 1 by t square. ఒక t కామన్ తీసేసాం అనుకోండి, t square into 1 plus t dt అని రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేసి మనం
సింప్లిఫై చేసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి లెక్క మొదలైంది మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ లో. ఏమని రాసుకోవాలి ఇప్పుడు దీన్ని? దట్ ఈస్ ఈక్వల్ టు 1/t² ఇంటూ 1 ప్లస్ t అని కనపడింది అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు a/t ప్లస్ b/t² ప్లస్ c/1 ప్లస్ t. అర్థమైందా? సో ఈ 1/t² ప్లస్ 1 ప్లస్ t ఇంటూ ఇస్ ఈక్వల్ టు t² ఇంటూ 1 ప్లస్ t ఎల్సిఎం అయితే t² లో t టైమ్స్ పోతుంది. ta ప్లస్ t² 1 టైం పోతుంది. సారీ t² 1 ప్లస్ t టైమ్స్ ఇక్కడ కూడా తప్పాను. t అంటే t ఇంటూ 1 ప్లస్ t ఇంటూ a ప్లస్ t² పోతే 1 ప్లస్ t ఇంటూ b ప్లస్ c ఇంటూ t². ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ 1 ప్లస్ t ఇంటూ a 1 ప్లస్ t ఇంటూ b ప్లస్ c ఇంటూ t² అని వచ్చిందండి. ఇప్పుడు ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఫస్ట్ 0 వేసానండి. 0 వేస్తే ఇటువైపు 1 ఉంటుంది, ఇక్కడ t లేవు కాబట్టి ఇదేమైపోతుంది? 0 అయిపోతుంది. ఇదేమైపోతుంది? 0 అయిపోతుంది. ఇది అవుతా 0 అవదు. 1 ప్లస్ 0 1 కాబట్టి 1 ఇంటూ b అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది నీకు? 1 వచ్చింది. ఇప్పుడు ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు -1 మీరు అన్నట్టు ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా ఇది 1 అవుతుంది. ఇక్కడ 1 - 1 0 1 - 1 0 ఇక్కడ ఒకటి ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? c ఇంటూ -1 హోల్ స్క్వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు c. ఎందుకంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 కదా, కాబట్టి 1 ఇది కూడా c వాల్యూ వచ్చింది నీకు, b వాల్యూ వచ్చింది. నీకేం కావాలి? a కావాలి. కంపేర్ ఇక్కడ t² కోఎఫిషియెంట్స్. t² కోఎఫిషియెంట్ ఈ పక్కన 0 t ఇంటూ t t² ఇంటూ a t². ఇంకెక్కడ అవుతుందా? ప్లస్ c అండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు -c దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మొత్తం మీద అన్ని వాల్యూలు a b c వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి దాని ప్రకారం i ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ దీని మొదలుగా ఈ 3 రాసుకోవాలి మనం. a అంటే ఎంత అంటే మీరు -1 -1/t ప్లస్ b అంటే ఎంత? 1 1/t² ప్లస్ c అంటే కూడా 1 ప్లస్ t dt. దీని పనిచేస్తే మైనస్ ఇంటిగ్రల్ 1/t dt ప్లస్ ఇంటిగ్రల్ 1/t² dt ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ t dt దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ log t ప్లస్ 1/t² అంటే -1/t ప్లస్ ప్లస్ log of 1 ప్లస్ t ప్లస్ c. t అంటే ఎంత అన్నమాట మీరు? e పవర్ x అంటారు. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ log of t అంటే e పవర్ x మైనస్ 1/e పవర్ x ప్లస్ log of 1 ప్లస్ e పవర్ x ప్లస్ c. log of e పవర్ x అంటే x అండి. log e క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏమవుతుంది? -x. అది log కి సంబంధించిన ఫార్ములా అండి. log of e పవర్ x అంటే x -x మైనస్ e పవర్ -x బైలో ఉంది కాబట్టి బైక్ తీసుకెళ్తుంది ప్లస్ log of 1 ప్లస్ e పవర్ x ప్లస్ c అని లెక్క చేసేది. అర్థమైందా? అదే విధంగా ఇంకొక లెక్క ఉందండి, చిన్న సమ్ ఇది ఇంపార్టెంట్. 1/x² ప్లస్ a² ఇంటూ x² ప్లస్ b² dx అని ఇచ్చాడండి. x² ప్లస్ a² ప్లస్ x² ప్లస్ b² dx అని క్లియర్ గా కనపడుతుందండి. రెండు ఫంక్షన్స్ ఇవి రెండు విడివిడిగా ఉంటే వెంటనే లెక్క అయిపోతుందండి, కానీ మల్టిపుల్ కింద లేవు కదా. అంచేత ఇప్పుడు దీన్ని i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² 1/x² ప్లస్ b² కింద డివైడ్ చేద్దామండి. యాక్చువల్ గా పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ లోనే చేయాలండి దీని అంత పద్ధతి ప్రకారం, కానీ అంత చేస్తే అది 2 మార్కులు లెక్క ఉండదు, చాలా వ్యర్థ పని అయిపోతుంది. మీరు సింపుల్ గా ఆలోచించండి. ఈ రెండు విడివిడిగా రాసామనుకోండి, ఎల్సిఎం కడితే ఈ రెండు అవుతాయి. ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది. కానీ పైన ఏముంది నీకు? 1 ఉంది. అంటే ఏముంది? ఎక్స్లు ఎక్కడ లేవు. అంటే ఇది ఎక్స్లు ఏమైపోవాలి? క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ అయిపోవాలంటే చూడండి ఒకసారి ఇక్కడ మైనస్ తగిలిచ్చాను అనుకోండి నేను, ఇక్కడ ఏమవుతుంది? x² ప్లస్ b² మైనస్ x² ప్లస్ a² అంటే -x² మైనస్ a². అప్పుడు x² ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాన్స్టెంట్ ఏమని మిగులుతుంది? b² మైనస్ a² అని మిగులుతుంది. అర్థం వల్ల మీకు ఎవరికైనా b² మైనస్ a². ఇలా మైనస్ పెడతాం వల్ల ఏం జరిగిందమ్మా? b² మైనస్ a² అనేది మిగిలింది. సో అది మిగిలింది కాబట్టి నేను ఇక్కడ ఏమని రాసుకుంటాను?
1/b² మైనస్ a² అని రాస్తున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడ వచ్చి b² కి ప్లస్ అయింది, ఇది ఇక్కడికి వెళ్ళి a² కి మైనస్ అయింది. అప్పుడు ఈ b² మైనస్ a² ఇక్కడికి వచ్చి b² మైనస్ a² క్యాన్సిల్ చేసి ఇదే కదా మిగులుతుంది. అర్థం లేదా? పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ డైరెక్ట్ గా చేశాను అనమాట. సింపుల్ అంటే 2 మార్కులు అడుగుతున్నాడు అండి లెక్క. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థం లేదా? ఎలా చేశారనేది తెలిసిందా? అంటే ఇక్కడ మైనస్ లో బట్టి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఆ రకంగా దట్ ఈస్ ఈక్వల్ టు 1/b² మైనస్ a² అనేది ఏంటండి? కాన్స్టెంట్. అప్పుడు బ్రాకెట్ ఎక్కడ పెడదాం ఈసారి? మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ b² dx ఇక్కడ తీసేసారు. ఇది మొత్తానికి కోఎఫిషియంట్ కింద వచ్చింది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1/b² మైనస్ a² ఇంటూ 1/x² ప్లస్ a². ఫార్ములా ఏంటంటే a² ప్లస్ x², tan ఇన్వర్స్ ఆఫ్ x/a. 1/a కూడా ఉంది కదా మరి. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a మైనస్ 1/b tan ఇన్వర్స్ ఆఫ్ x/b ప్లస్ అయిపోయింది. అర్థమైందా లెక్క? ఇవి 2 మార్కుల లెక్కలు అంటే ఇవి చూడండి ఏమో. నెక్స్ట్ x మైనస్ c x మైనస్ b x మైనస్ c అని ఉందండి. సింపుల్ గానే మనం మామూలుగా ఏం చేయాలి? పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేస్తేనే మనకు లెక్క అయిపోద్దండి ఆటోమేటిక్ గా. దట్ ఈస్ ఈక్వల్ టు a బై x మైనస్ a ప్లస్ b బై x మైనస్ b ప్లస్ c బై x మైనస్ c. అంటే 1/x మైనస్ a x మైనస్ b x మైనస్ c డైరెక్ట్ గా రాసేయచ్చండి. మరి ఎల్సిఎం అదే అవుతుంది కాబట్టి అర్థమైందా? డైరెక్ట్ గా రాసేస్తున్నానండి. 2 సార్లు మనం రాయాలంటే కష్టం. 1 ఈక్వల్ టు a ఇంటూ a పక్కన అంటే ఇది ఒకటే ఉంటది కాబట్టి 3 ఎల్సిఎం అవుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ పక్కన వస్తాయండి. x మైనస్ b x మైనస్ c ప్లస్ b ఇంటూ ఇది రాదు x మైనస్ c ప్లస్ c ఇంటూ x మైనస్ a x మైనస్ c ఈ రకంగా వస్తుందండి. ఇప్పుడు ఇఫ్ x is equal to a అయింది అనుకోండి. x is equal to a అయితే 1 is equal to a into a ఒకటి మిగులుతుంది, మిగతా 2 జీరోలు అయిపోతాయి. ఎందుకంటే a మైనస్ a జీరో కాబట్టి a మైనస్ b ఇంటూ a మైనస్ c. ఇవి రెండు టైపు తీసుకొచ్చేస్తే క్యాపిటల్ a is equal to 1/a మైనస్ b ఇంటూ a మైనస్ c. అర్థమైందా? అదే విధంగా ఇఫ్ x is equal to b అయింది అనుకోండి, అప్పుడు కూడా 1 is equal to b అయితే ఈ 2 జీరోలు అయిపోతాయి, b ఒకటే ఉంటది. b ఇంటూ b మైనస్ a ఇంటూ b మైనస్ అంటే b is equal to 1/b మైనస్ a b మైనస్ c. ఇఫ్ x is equal to c అయింది అనుకోండి, 1 is equal to c ఇంటూ c మైనస్ a c మైనస్ c is equal to 1/c మైనస్ a c మైనస్ c అని వచ్చింది. a b c వాల్యూ 3 వచ్చేసినాయండి. తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే therefore I is equal to integral of ఏమవుతుందండి? a అంటే 1/a మైనస్ b ఇంటూ a మైనస్ c బై x మైనస్ a ప్లస్ 1/b మైనస్ a ఇంటూ b మైనస్ c బై x మైనస్ b ప్లస్ 1/c మైనస్ a ఇంటూ c మైనస్ b బై x మైనస్ c dx. ఇప్పుడు యాక్చువల్ గా కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 3 అట్ల కింద విడ తీసేస్తే బయటకు వచ్చేస్తాయి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 1/a మైనస్ b ఇంటూ a మైనస్ c ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ a dx ప్లస్ అది 1/b మైనస్ a ఇంటూ b మైనస్ c ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ b dx ప్లస్ 1/c మైనస్ a ఇంటూ c మైనస్ b ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ c dx అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1/a మైనస్ b a మైనస్ c ఇంటూ log ఆఫ్ x మైనస్ a అర్థమైందా? 1/x అంటే ప్లస్ 1/b మైనస్ a ఇంటూ b మైనస్ c ఇంటూ log ఆఫ్ x మైనస్ b ప్లస్ 1/c మైనస్ a ఇంటూ
సి మైనస్ బి ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి. ఎందుకంటే అన్నిటికి 1 డెరివేటివ్ అండి ఎక్స్. అయిపోయింది లెక్క అక్కడితో. అర్థమైందా? ఇలాగా ఈ మాదిరిగా ఒక లెక్క ఉందండి, ఒకసారి చూడండి, చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 3x minus 2 by 3x minus 2 by x minus 1 x plus 2 x minus 3 dx. పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టేసి నెంబర్స్ కాబట్టి చేయగలుగుతారండి. అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ 7x minus 4 by x minus 1 whole square into x plus 2 dx. అదొక లెక్క ట్రై చేయండి. అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ 2x square plus x plus 1 by x plus 3 into x minus 2 whole square. x minus 2 whole square అంటే ఎలా రాయాలి? ఆ రెండు కింద రాసుకోవాలండి. అంటే a by x plus 3 plus b by x minus 2 plus c by x minus 2 whole square రాసి సింప్లిఫై చేసి చేయాలి ఆ మూడును. తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x cos x by cos square x 3 cos x plus 2 dx అని ఉందండి. బయలు అన్ని కూడా cos x లో ఉన్నాయి, పైన ఒక sin ఒక cos కూడా ఉందండి. కాబట్టి ఏం చేద్దామండి మనం? లెట్ cos x is equal to t తీసుకుంటున్నానండి నేను. కనబడుతుందా? అప్పుడు ఏమవుతుంది? cos x is equal to t అనుకుంటే దాని డెరివేటివ్ మైనస్ sin x dx is equal to dt. అంటే sin x dx బదులుగా నేను ఏమని రాసుకోవచ్చు అంట? మైనస్ ct అని రాసుకోవచ్చు. అంటే i is equal to దీని i అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే అందులో పోయింది dx లో, cos x అంటే t, cos x అంటే t by t square plus 3t plus 2 minus dt. That is equal to minus integral of t by t square plus 3 plus 2 అండి. dt అని వచ్చిందండి. దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే 3 రావాలి. 2 1s are అర్థమైందా? 2 1s are 2 సరిపోతుంది కదా. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దామండి మనం. అంటే క్లియర్ గాను అదే 2 1s are 2 సరిపోతుంది కాబట్టి t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 2 ని ఏమని రాసుకోవచ్చు? t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ t ప్లస్ 2. t కామన్ తీసేస్తే t ప్లస్ 2, 1 కామన్ తీసేస్తే t ప్లస్ 2. ఇప్పుడు t ప్లస్ 2 కామన్ తీసేస్తే t ప్లస్ 1 అని వచ్చింది. ఏంటి దీని బదులుగా? therefore i is equal to నేను ఏమని రాసుకోవచ్చు? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t బై t ప్లస్ 2 ఇంటూ t ప్లస్ 1 dt. దాన్ని నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్ కింద చేసేసి సింప్లిఫై చేసి చేసేస్తాం. ఆ తర్వాత t బదులుగా cos x అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తారు. చేయగలరా చేయలేరా లెక్క? అమ్మా ఇప్పుడు దీని ఒకదాన్ని విడిగా తీసుకుని పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసేస్తారు, అందులో వేసేస్తారు, సింప్లిఫై చేస్తారు. సింపుల్ గానే ఉంది కదా, కష్టమైనది ఏమీ కాదు ఇందులో. కానీ ఈ లెక్క ఒకటి మీరు చేయండి అలా. అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ ఇంకొక లెక్క ఇచ్చాడు మనకి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x క్యూబ్ ప్లస్ 1 dx అని ఇచ్చాడండి. x క్యూబ్ ప్లస్ 1 dx. మరి ఏం చేస్తారు? దీన్ని i అనుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఇది x క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అనుకుంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఉందండి. అర్థమవుతుందా? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ dx. అర్థమవుతుందా? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కి ఫార్ములా a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం a అంటే x, b అంటే 1 సబ్స్టిట్యూట్ చేశానండి. అర్థమైందా? ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నువ్వు ఏం చేయాలి? ఏమి చేయలేవు ఇంకంతకంటే. కాబట్టి ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ డివైడ్ చేసి చేసేస్తున్నాయి. a బై x ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c బై x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అని చెప్పి తీసుకుని సింప్లిఫై చేసి చేయాలండి. చేయగలరా మరి? చెప్పానా? చెప్పేస్తానులే. టేక్ x plus 1 into x square minus x plus 1 is equal to a by x plus 1 plus bx plus c by x square minus x plus 1.
1 by x plus 1 into x square minus x plus 1 is equal to మరి ఎల్సిఎం ఇదే అవుతుంది మీకు తెలుస్తుంది కదా క్యాన్సిల్ డైరెక్ట్ గా ఫస్ట్ తర్వాత స్టెప్ రాసేస్తానండి 1 is equal to a into x square minus x plus 1 plus bx plus c into x plus 1 ఫస్ట్ ఏం తీసుకుందామండి ఇఫ్ x is equal to minus 1 ఈ పక్కన 1 అవుతుంది LHS ఏం తీసుకున్నాం ఇక్కడ ఏమవుతుంది ఇదంతా జీరో అయిపోతుంది ఏముంటుందండి a ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 1 is equal to 3a that implies a is equal to 1/3 a వాల్యూ వచ్చేసిందండి తర్వాత కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఆ పక్కన 0 ఈ పక్కన ax స్క్వేర్ అంటే a ప్లస్ bx ఇంటూ x bx స్క్వేర్ అంటే ప్లస్ b అంటే b is equal to ఏమని తెలిసింది మైనస్ a దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/3 అని తెలిసింది తర్వాత కంపేర్ కాన్స్టెంట్స్ ca కదా ఇంకా కావాల్సింది మనకి కాన్స్టెంట్స్ ఈ పక్కన కాన్స్టెంట్ అంటే 1 అండి ఉంది కాబట్టి మరి 1a 1c అంటే a ప్లస్ c c is equal to 1 minus a that is equal to 1 minus 1/3 అవునా అప్పుడు ఏమవుతుంది 2/3 అవుతుందండి 3 LCM అయితే 3 minus 1 that is equal to 2/3 a b c మూడు వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడ రాసేద్దామండి అంటే i is equal to integral of a by a అంటే 1/3 1/3 by x plus 1 తర్వాత ప్లస్ bx plus c by b అంటే మైనస్ 1/3 ప్లస్ మైనస్ bx ప్లస్ c అంటే 2/3 by x స్క్వేర్ మైనస్ x plus 1 dx అని రాసుకోవచ్చు దాన్ని సెపరేట్ చేస్తే 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x plus 1 ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అని రాసుకుందాం గొడవ ఉండదు మైనస్ 1/3 కామన్ తీసేస్తే dx మైనస్ 1/3 అనేది బయటకు వచ్చేసింది అనుకోండి ఇక్కడ ఏమన్నట్టు ఇంకా 1 ఉన్నట్టు ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx 1/3 రెండాటిలోనే ఉన్నాయి మైనస్లు మాత్రం లేవు కాబట్టి ప్లస్ ఉన్న చోట మైనస్ వచ్చింది మైనస్ ఉన్న చోట ప్లస్ వచ్చింది ఫాలో అవ్వట్లేదు కదా ఎవరు కూడా వింటున్నారా ఈ రకంగా వచ్చిందండి ఇప్పుడు ఎలా కనబడుతుంది మీ అందరికీ అన్ని చెయ్యాలంటే చేసేసుకోవడమే లేదా టైప్ 2 లో చేసేద్దామండి ఈజీగా అయిపోతుంది కదా దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x మైనస్ 2 బై x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 dx అంటే సింపుల్ గా అయిపోద్ది టైప్ 2 లో చేసేద్దాం టేక్ p is equal to integral of x minus 2 by x square minus x plus 1 dx అంటే x minus 2 is equal to a into x square minus x plus 1 whole dash plus b అంటే అప్పుడు ఏమవుతుంది x minus 2 is equal to a into దాని డెరివేటివ్ అంటే 2x minus 1 అండి అంతే కదా 2x minus 1 plus b కంపేర్ x కోఎఫిషియెంట్స్ x coefficient 1 ఇటువైపు పక్కన ఇదేమో 2a a is equal to 1/2 compare constants minus 2 is equal to minus a plus b b is equal to a టు తీసుకొచ్చేది a minus 2 that is equal to 1/2 minus 2 2 LCM అయితే 1 minus 4 minus 3/2 a వచ్చేసింది నీకు b వచ్చేసింది దీని వాల్యూలో ఇది తీసుకొచ్చి ఇక్కడ రాసేద్దాం p is equal to ఏమని రాస్తాం మనం ఇప్పుడు అది ఇంటిగ్రల్ ఆఫ్ a అంటే ఎంతమ్మా 1/2 ఇంటూ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ డాష్ మైనస్ 3/2 ప్లస్ కాదు కదా మైనస్ 3/2 వచ్చింది మనకి 3/2 బై x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 dx దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 హోల్ డాష్ బై x square minus x plus 1 dx minus 3/2 into integral of 1 by x square minus x plus 1 dx అది ఎలా రాసుకోవాలో చూడాలి ఇప్పుడు ఎందుకనండి అది టైప్ 1 లో చేయాల్సింది ఉంటుంది అనమాట ఆ లెక్క
అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ f dash of x by f of x అంటే log of x square minus x plus 1 minus 3/2 into integral of 1 by x square minus 2 into x into 1/2 మరి 2 ఉండాలి కదా x square మనం కామన్ తీయక్కలేదు 1/2 plus 1/2 whole square minus 1/2 whole square plus 1 dx అంటే that is equal to log of x square minus x plus 1 minus 3/2 into integral of 1 by x minus 1/2 whole square minus 1/4 plus 1 dx 1 minus 1/4 ఎంతో చూడాలండి ఎంత అవుతుంది 4 అంటే 4 minus 1 plus 3 అవుతుంది అర్థమైందా 3/4 plus 3/4 అంటే ప్లస్ √3/2 కింద రాసుకోవాలండి అంటే ఇక్కడ చూసుకోండి అంటే that is equal to 1/2 log of x square minus x plus 1 plus minus 3/2 into integral of 1 by x minus 2 x minus 1/2 whole square అర్థమైందా 4 LCM అయితే -1 plus 4 dx అంతే కదా ప్లస్ 3/2 అని రాయాలన్నాం కదా 1/2 into log of x square minus x plus 1 minus d/2 into integral of 1 by x minus 1/2 whole square plus 3/4 dx 3/4 అంటే ఏమని రాసుకోవచ్చు 3/2 log of x minus x plus 1 minus 3/2 into integral of x minus 1/2 whole square plus √3/2 whole square dx అని రాసుకోవచ్చు ఎలా ఉంది a square plus x square రూపంలో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 into log of x square minus x plus 1 minus 3/2 into 1 by a √3/2 into tan inverse of x by a x minus 1/2 by √3/2 plus ఈ 2 పోతుందండి ఈ √3 ఇందులో √3 సార్లు పోతుంది 1/2 log of x square minus x plus 1 plus minus √3 into tan inverse of LCM కడితే 2x minus 1 by √3 plus దేని విలువ p విలువ p తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి i is equal to ఇది p వాల్యూ i is equal to అప్పుడు ఏమవుతుంది 1/3 ఇంటిగ్రల్ log of x plus 1 minus 1/3 into 1/2 log of x square minus x plus 1 minus √3 into tan inverse of 2x minus 1 by √3 ఈ బ్రాకెట్ క్లోజ్ చేసి అప్పుడు ప్లస్ చేస్తారు అని అర్థమైందా అదనమాట లెక్క చాలా చిన్న క్వశ్చన్ పెద్ద ఆన్సర్